జేఎన్టీయు కాలేజీలో గ్రౌండ్ ఫ్లోర్లో బిఆర్ అంబేద్కర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజావంచన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్ష చేపట్టగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని కోరికంటి చందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్ణయాలపై పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండా ఏనాడు ఎప్పుడు మీరు నెరవేర్స్తారు? మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సభలో ఆ యొక్క హామీలను నెరవేర్చే డేట్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో మరి యొక్క నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులైన కోరికంటి చంద్ర గారిని మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష తీస్తున్నాం, రోడ్డు మీద కాదు, ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం, ముఖ్యమంత్రి కార్యక్రమానికి అడ్డుపడతలేము. ఏదంటే నిరసన, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే ఎవరికైనా హక్కు ఉన్నది. ఇంకా ఏదో గొప్పలు చేశామని చెప్పుకునేందుకు పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక దీక్ష, నిరసన దీక్ష అంటే వీళ్ళు చేయనటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేద్దామని శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే మరి వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారిని అరెస్టు చేయడం అనేది ఎంత శోచనీయమో పోలీసులది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ భయానికి నిదర్శనం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్